భగవద్గీత మొదటి అధ్యాయం 2వ శ్లోకం. సంజయ ఉవాచ దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. సంజయ ఉవాచ సంజయుడు పలికెను. దృష్ట్వా చూసిన తరువాత, తు తాను పాండవానీకం పాండవుల సేనను వ్యూహముగా ఏర్పాటు చేయబడినది దుర్యోధన రాజగు దుర్యోధనుడు తదా అప్పుడు ఆచార్యం గురువు ఉపసంగమ్య దగ్గరకు వెళ్ళి రాజు వచనం మాటలు అబ్రవీత్ పలికెను. సంజయుడు పలికెను, ఓ రాజా, పాండుతనయుల ద్వారా వ్యూహముగా ఏర్పాటు చేయబడినట్టు సైన్యమును చూసిన పిదప రాజగు దుర్యోధనుడు తన గురువు దగ్గరకు వెళ్ళి ఈ మాటలు పలికెను. భాష్యం. ధృతరాష్ట్రుడు పుట్టుకతో గుడ్డివాడు. దురదృష్టవశాత్తు అతనికి ఆధ్యాత్మిక దృష్టి కూడా లోపించింది. ధర్మ విషయంలో తన పుత్రులు కూడా అంతే గుడ్డివాళ్ళని అతనికి బాగా తెలుసు. పుట్టుక నుండే ధర్మాత్ములైనట్టు పాండవులతో వారు ఒక ఒడంబడికను ఏనాడు రాలేరని అతడు నిశ్చయం చేసుకున్నాడు. అయినా తీర్థక్షేత్ర ప్రభావం గురించి అతడు సందేహించాడు. యుద్ధ రంగంలోని పరిస్థితిని గురించి అడగడంలో అతని అంతరార్థాన్ని సంజయుడు అర్థం చేసుకోగలిగాడు. అందుకే నిరాశలో ఉన్నట్టి రాజుకు ఉత్సాహాన్ని కలిగించగోరి సంజయుడు తీర్థక్షేత్ర ప్రభావంతో అతని పుత్రులు ఎటువంటి రాజీకి సిద్ధపడబోరని ఆ విధంగా ఆశ్వాసం ఇచ్చాడు. పాండవసేన బలాన్ని చూసిన తర్వాత అతని పుత్రుడైన దుర్యోధనుడు నిజస్థితిని తెలియజేయడానికి సేనాధిపతి అయిన ద్రోణాచార్యుని దగ్గరకు వెంటనే వెళ్ళాడని, అందుకే సంజయుడు రాజుతో అన్నాడు. దుర్యోధనుడు రాజుగా పేర్కొనబడినప్పటికీ పరిస్థితి తీవ్రతను బట్టి స్వయంగా సేనాధిపతి దగ్గరకు వెళ్ళవలసి వచ్చింది. అందుకే అతడు రాజకీయ నేత కావడానికి చక్కగా సరిపోయాడు. కానీ పాండవ సేన వ్యూహాన్ని చూసినప్పుడు అతనికి కలిగిన భయాన్ని ఆ రాజనీయ చతురత దాచలేకపోయింది. సమాప్తం.